హాయ్ అండి. ఈరోజు మనం సూపర్ టేస్టీగా కర్ణాటక స్టైల్ వాంగీబాత్ ప్రిపేర్ చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే బ్రింజల్తో ప్రిపేర్ చేసే ఈ రైస్ డిష్ ఆంధ్రాలో, కర్ణాటకలో అండ్ తమిళనాడులో కూడా చాలా పాపులర్ అండి. మనం ఈరోజు మన స్టైల్లో ఫ్రెష్ మసాలాస్తో పర్ఫెక్ట్ టేస్ట్ వాంగీబాత్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. రెసిపీ నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసి కొద్దిగా ఫ్రై చేసుకుందాం. తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీ కారంకి తగినంత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఇక్కడ నేను ఒక 6 నుంచి 7 ఎండుమిర్చి తీసుకుంటున్నాను. అవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులో 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు అండ్ కొద్దిగా ఎండు కొబ్బరి వేసి లైట్గా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వంకాయల్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పొడవుగా కట్ చేసి మనం ఇందాక ఉప్పు, పసుపు కలిపెట్టుకున్న వాటర్లో ఈ వంకాయల్ని వేసి పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం ఫ్రై చేసిన స్పైసెస్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు అండ్ 1 టీ స్పూన్ శనగపప్పు వేసి ఫ్రై చేసుకున్నాం. అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకుందాం. తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు అండ్ 2 పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకుందాం. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. అది లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసి అలాగే ఒక మీడియం సైజ్ టమాటోని కూడా ముక్కలుగా చేసి వేసుకోవాలి. అది ఒకసారి బాగా కలిపి అందులో మిర్చికి తగినంత ఉప్పు అండ్ ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అలా బాగా మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఆయిల్లో వంకాయని బాగా మగ్గనివ్వాలండి. ఒక 10 to 15 మినిట్స్కి లిడ్ ఓపెన్ చేసి ఇలా కలుపుకుంటే మనకి వంకాయ బాగా మెత్తబడి ఉంటుంది. ఇలా వంకాయ మెత్తబడిన తర్వాత బాగా మిక్స్ చేసి అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. రైస్ వేసి ఒకసారి మిక్స్ చేసి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. అలా బాగా మిక్స్ చేసుకుని తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసి మిక్స్ చేసుకుంటే కర్ణాటక స్టైల్ ఎంతో రుచి అయిన మన వాంగీబాత్ రెడీ అయిపోతుందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంట్లో మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి, చూస్తున్నారు లైక్ చేయట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.